స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మరియు శ్రీ ఎస్ కుమార్ మరియు శ్రీ కొండేటి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. హరిహర వీరమల్లుకు పవన్ డబ్బింగ్ పై మేకర్స్ ఆసక్తికర పోస్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఇప్పటికే P4 అంటూ ఆ P4కు సంబంధించినటువంటి వివరాలు సేకరించడంలోనైతేనేంటి, వివిధ రకాలైనటువంటి వర్క్స్, మిస్సిలేనియస్ వర్క్స్ అన్నీ కూడా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తుల మీద పెట్టి వాళ్ళతో పని చేయించుకుంటూ 26వ తారీఖున మీరు రెస్పాండ్ కాలేదు, యోగాంధ్ర అనేటువంటి ఏది కార్యక్రమం చేపడుతున్నారో ఆ కార్యక్రమానికి దానికి రెస్పాండ్ కాకుండా మీటింగ్కి రాలేదు, అందువల్ల మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళకి మెమో జారీ చేయడం జరిగింది. దాదాపు 40 మంది ఉద్యోగస్తులు, వాళ్ళు అవుట్సోర్సింగ్ కాదు, కాంట్రాక్ట్ కాదు, రెగ్యులర్ ఉద్యోగస్తులు. అయితే ఆఫీసర్లు మరి ప్రభుత్వం దగ్గర మెప్పు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంగా చేస్తున్నారో ఏమో, కానీ ఎందుకు ఉద్యోగస్తులు రాలేదు అనేది కూడా ఆలోచించవలసినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. జాయింట్ కలెక్టర్ చెప్పాడు అని చెప్పేసి మున్సిపల్ కమిషనరు అన్యాయంగా ఆ యొక్క 40 మందికి మెమోలు జారీ చేయడాన్ని నేను తీవ్రంగా మరి ఉద్యోగస్తుల తరఫున ఖండిస్తూ ఉన్నాను. వాళ్ళు ఇప్పటికే వివిధ రకాలైనటువంటి పని ఒత్తిడితో వాళ్ళు ఉంటే మీరు యోగాంధ్ర అనేటువంటి ఒక పేరుతో యోగాకు సంబంధించి ఆ మీటింగ్కి అటెండ్ కాలేదు, దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరిగా మీరు కోఆపరేట్ చేయలేదని ఇలా వాళ్ళకి మెమోలు భయభ్రాంతులకు గురి చేస్తూ మిమ్మల్ని ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనేటువంటి విషయంలో ఆ మెమోలో పొందుపరుస్తూ 48 గంటల లోపల రిప్లై ఇవ్వాలంట. ఏమంతా ఇదనేది అర్థం కావట్లా. అసలు ఎక్కడికి పోతున్నాం మరి ప్రభుత్వం? వీళ్ళు అసలుకి చూస్తూ ఉంటే ఈ రోజున ప్రభుత్వ అధికారులు కూడా మరి కొంతమంది అధికారులు పొలిటికల్ పార్టీస్తో కలిసి పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నారేమో అనేటువంటి అనుమానం కూడా ఈ సందర్భంగా కలుగుతూ ఉంది. డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మరియు శ్రీ ఎస్ కుమార్ మరియు శ్రీ కొండేటి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత ప్రభుత్వం నిన్నటి రోజు కేంద్ర కేబినెట్ రైతులకు సంబంధించినటువంటి 14 రైతు ఉత్పత్తులకు మినిమం సపోర్ట్ ప్రైస్ 2025-26 కోసం ప్రకటించడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2014 నుంచి ఈ రోజు వరకు 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా రైతుల పాలిట ప్రతి సంవత్సరం వరాలు ఇస్తూనే మొత్తంగా కేంద్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా ఈరోజు భారతదేశంలో రైతులందరి యొక్క ఆశీర్వాదాన్ని మన్నలను పొందుతూనే ఉంది. ఇప్పటికి 2 సార్లు అధికారంలోకి రావడానికి కూడా రైతుల యొక్క ఆశీర్వాదం, రైతుల యొక్క ఓటు, రైతులకు బీజేపీ అందుతున్న అండతోటి ఈరోజు భారత ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ భారత ప్రభుత్వం ఏర్పడే కంటే ముందు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, రైతుల ఆదాయాన్ని ఖచ్చితంగా పెంచుతాం అనేటువంటి లక్ష్యంతో మొదలుపెట్టినాం. ఆ లక్ష్యంలో భాగంగానే రైతుల ఆదాయాన్ని పెంచేటువంటి దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం రైతుల యొక్క పంటల ఉత్పత్తులను, ముఖ్యంగా 24-23 ఎంఎస్పి పంటలను, వాటితో పాటు ఎంఎస్పిలో లేనటువంటి పంటలకు కూడా జాతీయ స్థాయిలో రైతులకు లాభసాటి ధర వచ్చే విధంగా, మళ్ళీ గిట్టుబాటు ధర కాదు, చాలా స్పష్టంగా చెప్తాను, లాభసాటి ధర వచ్చే విధంగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో రైతుల యొక్క ఉత్పత్తిని అందరూ మీరు 50% అయ్యిందానాయా, ఎంఎస్పి పంచితేనే 50% కాదనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అది కాకుండా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పింది. రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులు తగ్గించటం, అదేవిధంగా ప్రతి ఎకరానికి వచ్చేటువంటి ఉత్పత్తిని పెంచటం, దాని తర్వాత పండే పంటకు లాభసాటి ధర ఇవ్వటం. ఆ లాభసాటి ధర ఇవ్వటంలో భాగంగానే ప్రతి సంవత్సరం మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పిలో ఉన్నటువంటి 23 ఉత్పత్తులకు కాకుండా మిగతా వాటికి కూడా ఇవన్నీ కూడా లాభసాటి ధర ఏ విధంగా వచ్చే విధంగా, అది మిర్చి కావచ్చు, మిగతా పంటలు ఏవైనా ఉంటే వాటన్నిటికి కూడా లాభసాటి ధర వచ్చే విధంగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నిన్నటి రోజున భారత ప్రభుత్వం వరికి 69 రూపాయలు పెంచింది, అదేవిధంగా పత్తికి 501 రూపాయలు పెంచింది, మిగతా శనగలు, పెసర్లు, కందులు వాటికి కూడా 450 రూపాయలు, అదేవిధంగా పెసర్లకి 86 రూపాయలు విధంగా ధర పెంచుతూ వచ్చింది. సుమారుగా 2013-14ను పోల్చుకుంటే ఈ 11 సంవత్సరాలలో వరికి 13-14లో 1300 రూపాయలు ఉంటే ఈ రోజున 2369 రూపాయలు మొదటి రకానికి, 2389 రూపాయలు రెండో రకానికి, సుమారుగా 81% అప్పటికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఎంఎస్పి యొక్క ధర పెంచడం జరిగింది. వీటితో పాటు జొన్నలు, రాగులు, మొక్కజొన్న వీటన్నిటికి కూడా అప్పుడు 2400 రూపాయలు ఉన్న మొక్కజొన్న ఇప్పుడు 2400 1310 రూపాయలు ఉన్న మొక్కజొన్న ఇప్పుడు 2400 పెరిగింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ సత్కారం చేస్తూ మాట్లాడిన విషయంలో మీ ముందుకు రావడం జరిగింది. దాదాపుగా 34 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి, ఐఐటి నీట్లో 88 మంది స్టూడెంట్స్, మిగతా ఒక 162 మంది, ఒక 20 వీళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. ఎంబీబీఎస్లో సీట్ సాధించిన స్టూడెంట్స్కి, నీట్లో సాధించిన స్టూడెంట్స్కి, ఐఐటీలో సాధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కంగ్రాచులేషన్స్. కేసీఆర్ గారు ఏ ఆలోచనతోనైతే ఈ గురుకులాలు పెట్టున్నారో, పేదింటి బిడ్డలు మంచి ఉన్నత స్థితిలోకి రావాలని, మంచి కోర్సులలో జాయిన్ కావాలని ఏ ఉద్దేశంతో గురుకులాలు పెట్టారో ఆ ఫలితాలు సాధించిన దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సన్మానం అందుకున్న విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, 10 సంవత్సరాలలో ఏం చేస్తారని మాట్లాడున్నాను నేను. ముఖ్యమంత్రి గారు ఒక గురుకులాలలోనే దాదాపుగా 10 సంవత్సరాలలో స్టూడెంట్స్ అందరు అచీవ్ అయిన స్టూడెంట్స్ దాదాపుగా 6652 మంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్లో కానీ, నీట్లో కానీ, ఐఐఎంలో కానీ, అదేవిధంగా మిగతా సెంట్రల్ యూనివర్సిటీ, బీడీఎస్, జేఎన్ఎన్ ఇవన్నిట్లో కూడా అడ్మిషన్స్ సాధించి సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, కేజీబీబీ, మోడల్ స్కూల్స్ వీళ్ళందరూ కూడా 10 సంవత్సరాల్లో దాదాపుగా 652 మంది ఉన్నతి సాధించారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో గ్రామీణ స్థాయి నుండి వచ్చిన విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకోవడం అనేది సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా దాదాపు 1200 మంది పైచిలకు స్టూడెంట్స్ పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు 10 సంవత్సరాలలో. ఐఐటి బాసర్లో అయితే దాదాపుగా 220 మందికి ప్రభుత్వ ఉద్యోగాలే రావడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కేసీఆర్ గారు చేసిన చర్యలతో ఫలితాలు ఏ విధంగా సాధించారు, కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అనేది చాలా ఉన్నాయి. ఇదే సోషల్ వెల్ఫేర్లో సాధించిన మార్పు ఏదైతే ఉందో దాన్ని హార్వర్డ్ యూనివర్సిటీలో
ఒక కేస్ స్టడీస్గా తీసుకోవడం జరిగింది ఆ రోజు. అదే కేసీఆర్ గారు విద్యలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారనే దానికి అదొక నిదర్శనం మాత్రం. అట్లా చూస్తూ ఉంటే ప్రతి దాంట్లో కూడా గురుకులాల ఏర్పాట్లోనే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ముందు స్టూడెంట్స్ని కూర్చోబెట్టుకొని, అంటే కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల స్టూడెంట్స్ని అక్కడ కూర్చోబెట్టుకొని కేసీఆర్ గారు ఏమీ చేయలేదు గత ప్రభుత్వం 10 ఏళ్లలో విద్యకి ఏమీ చేయలేదనే మాట్లాడడం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారు ఆయన ప్రశ్నించుకోవాలి. అసలు ముందు కూర్చున్న పిల్లలే కేసీఆర్ గారు తీసుకున్న విద్యలో తీసుకొచ్చిన మార్పుకు నిదర్శనంగా ముందు కూర్చున్న పిల్లలే ఉన్నారు. వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వాలని కూడా అప్పుడు తీసుకున్న నిర్ణయమే. ఆ రోజు 1200 గురుకులాల ఏర్పాటు కానీ, 1340 జూనియర్ కాలేజీలు, ఒక 85 డిగ్రీ కాలేజీలు, 5 లా కాలేజీలు, అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకే గురుకులాల్లో లా కాలేజ్ పెట్టున్నాం. పీజీ కాలేజీలో ఒక 5 పెట్టడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాలు అంటే రెసిడెన్షియల్ పెడుతూ ఇలాంటివి పెట్టడం అనేది ఫస్ట్ టైం పెట్టడం మన తెలంగాణలో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు వచ్చే నెల 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా పవన్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. తన బిజీ షెడ్యూల్లోనూ రాత్రి 10 గంటలకు డబ్బింగ్ మొదలుపెట్టి 4 గంటల్లోనే పూర్తి చేసినట్లు వెల్లడించారు. డబ్బింగ్ కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. పవర్ స్మార్ట్ కి సిద్ధంగా ఉండండి, జూన్ 12న సినిమా థియేటర్లలో కలుద్దాం అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ చిత్రాన్ని 2 పార్టులుగా తెరకెక్కించుచుండగా ఫస్ట్ పార్ట్ హరిహర వీరమల్లు, అలాగే స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతోటి జూన్ 12న విడుదలవుతుంది. పవన్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించగా అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్ జిత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నుంచి ఇప్పటికే విడుదలైన మాట వినాలి, కొల్లగొట్టి నాదిరో, అసురా హనుసనం పాటలతోటి పాటు బుధవారం విడుదలైన తారా తారా, నా కళ్ళు వెన్నెల పూత, నా ఒళ్ళు శ్రోతులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలను పెంచి పోషించింది కేసీఆర్ అని దయ్యాల లీడర్ కేసీఆర్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కింగ్స్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కామారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలకు నెట్టారని, ఆ అప్పులకు ప్రతి నెల ఈ ప్రభుత్వం వడ్డీ కడుతోందన్నారు. అయినా ప్రభుత్వ పథకాలను ఆపకుండా నిరంతరంగా అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ లో దయ్యాలను పెంచి పోషించింది కేసీఆర్ఏనని, కేసీఆర్ కూతురు కవిత చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదన్నారు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించిందని, అమెరికా మాట విని మధ్యలోని ఆపరేషన్ సింధూర్ ఆపడం సరికాదని తెలిపారు. నాడు ఇందిరాగాంధీ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిందని, యుద్ధం ఆపడానికి అమెరికా రాయబారం చేస్తే అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారని గుర్తు చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందించే ప్యాకేజీ 22 పనులను ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. భూసేకరణ నిధుల కోసం ఇరిగేషన్ మంత్రిని షబ్బీర్ అలీ కలిసి విన్నవించారని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు గెలుపు దిశగా కృషి చేయాలని, 70 నుంచి 80% సీట్లు కైవసం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, జిల్లా నియోజకవర్గం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు కూడా తెలిసి మండల ప్రెసిడెంట్ నా ముందర షో చేస్తున్నాడా, నిజంగా మండలంలో ఏమన్నా ఉన్నారా నిజంగా ఉంది ఆఫీసర్గా. కానీ ఈ భూమి మీద పుట్టిన ఈ భూమి గ్రామాలకు ఓటు వేసిన సూర్యుడు కృష్ణ కరెంట్ ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆనాడు ఇందిరాగాంధీ కూడా ఎంతమందితో ఫ్లాట్ కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, పెద్దగా కట్టలేదు. అయినా కూడా 65 సంవత్సరాలు రాష్ట్ర మొత్తం కేవలం 65. ఈ 65,000 కోట్లు 80 పైసల వడ్డీ కొడుతుంది. నెలకు 650 కోట్ల రూపాయలు వస్తూ ఉంటాయి ప్రభుత్వం. మనం ఏదైతే అప్పు తెచ్చుకుంటామో, ప్రజలు అప్పు తెచ్చుకోవడం, ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా, రిజర్వ్ బ్యాంక్ ద్వారా, ప్రభుత్వ బ్యాంక్ ద్వారా
తెలుసు. ఈ 85 కోట్ల వడ్డీ అంటే నెలకు 6,50 కోట్లు వడ్డీ కట్టాలి. సంవత్సరానికి మహా 6,000 కోట్లు 7,000 కోట్లు వడ్డీ. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు అంటే 21 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాల్లో 65 అంటే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో చేసిన 8 లక్షల కోట్లు. 8 లక్షల కోట్లు. ఈ 8 లక్షల కోట్లలో పాత 60,000 కోట్లు చేస్తే సుమారు 7 లక్షల కోట్లు. ఈ 7,30,000 కోట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కొరకే ప్రతిష్టాత్మకంగా ఇండియా పేరుతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు పరిగి ప్రాంతానికి నిధులు మంజూరు చేయడం సంతోషకరమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్లోబల్ విద్యార్థులను తయారు చేయడం కొరకే పరిగి నియోజకవర్గంలో 200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయబోతున్నామని, భవిష్యత్తులో విద్యారణ్య పూరి ప్రాంతం విద్యాలయాలకు హబ్గా మారబోతుందని తెలిపారు. 20 ఎకరాల్లో నిర్మించబోయే ఈ పాఠశాల పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిన్ననే పరిగి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ప్రత్యేకమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మన పరిగిలో విద్యారణ్యపురి అంటే మనం తుంగులగడ్డ అంటాం. అక్కడ మొన్ననే అధికారులను తీసుకొచ్చి మా నాయకులంతా కూడా బడా టౌన్ అధ్యక్షుడు కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి, ఇంకా ఇక్కడ మా పిఎస్సిఎస్ చైర్మన్ యాదవ్ గారు, అయ్యూబ్ వైస్ చైర్మన్, ఇక్కడ ఉన్నటువంటి మా రాజు, ఇక్కడ కృష్ణారెడ్డి, మేమందరం కూడా మన సత్యనారాయణ వైస్ చైర్మన్, మేమందరం కూడా కలిసి రామకృష్ణారెడ్డి మేమంతా కూడా ఆ రోజు పోయినాం. అక్కడికి పోయి అక్కడ చూసి వచ్చినాం. సైట్ చాలా బాగుంది సైట్ అని తను గణపతి రెడ్డి గారు ఈ స్కూల్స్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి మెయిన్ ఉన్నతాధికారి ఆయననే వచ్చి ఆ స్థలాన్ని చూసి చాలా బాగుంది సైట్, ఇక్కడ అన్ని కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, డిగ్రీ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ చాలా బ్రహ్మాండంగా మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అన్న మాట ఆయన చెప్పిపోవడం జరిగింది. దాని ప్రకారం మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పరిగికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం మూలంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ క్యాస్ట్లకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఒకే ప్రదేశంలో ఒకే ప్రాంగణంలో పక్కపక్కన ఉండడం మూలంగా వారి మధ్య మంచి అవగాహన ఏర్పడి వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ కానీ స్పోర్ట్స్ కానీ వాళ్ళ భవిష్యత్తు లోపల ఎదగడానికి ఒక మంచి అవకాశం ఏర్పడే విధంగా ఈ 200 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఇంటర్నేషనల్ మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నది మన ప్రాంతానికి రావడం చాలా సంతోషదాయకం. గతంలోనే నేను ఈ యొక్క తుంగులగడ్డకు పోవడానికి పరిగి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి బ్రిడ్జ్ను కూడా నిర్మాణం చేయడం జరిగింది. అందుగురించే ఒక 15 గ్రామాల వాళ్ళకు మా అనంతరెడ్డి ఉన్నాడు, మిట్టకోట నుంచి ఇక్కడనే వీళ్ళందరూ గ్రామాలకు పోవాలంటే చాలా కష్టమవుతుండే అప్పుడు బ్రిడ్జ్ లేకుండే. ఇప్పుడు మా అందరు కూడా ఈ యొక్క బ్రిడ్జ్ వేసినందుకు ప్రయాణం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ స్కూల్ లోపల ఇంటిగ్రేటెడ్ స్కూల్ లోపల పరిగే కాదు, మా యొక్క దోమ మండల అధ్యక్షుడు కూడా ఉన్నాడు విజయ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా ఇతర. రైతు రాజ్యం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్నింట్లో నట్టేట ముంచింది. రామారెడ్డి మండలం బీఆర్ఎస్ నాయకుల సమావేశం. కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ రామారెడ్డి మండలం ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడిగేల శ్రీనివాస్ తో కలిసి మాట్లాడటం జరిగింది. చింతకు చేరదామని వచ్చి ఇవాళ తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిన వైనం కనిపిస్తుంది. ఏదో సాధిస్తాం అని చెప్పేసి కేసీఆర్ గారి మీద, తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేసి ఇవాళ ఓట్లు దండుకొని తీరా గద్దెనెక్కినాక చూస్తే ఇవాళ నట్టేట ముంచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అరిగోస, వాళ్ళు వరి పండిస్తే వాళ్ళ అరిగోస చూడడం జరుగుతుంది. గతంలో వడ్లు కోసుడు ఆలస్యం లేదు, కళ్ళాలను ఏర్పాటు చేసేసి ఇవాళ ధాన్యం తొందరగా వచ్చినట్టు లారీలను ఎగుమతి చేసేది ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోసినాక 15-20 రోజులు కళ్ళాల దగ్గరనే ఎదురు చూసే పరిస్థితి. ఇవాళ ఆ తీసుకుపోయిన ధాన్యానికి కూడా 15 రోజులు 20 రోజులకు పైసలు పంపించడం, తర్వాత బోనస్ ఇస్తాము సన్న రకానికి అని చెప్పేసి ప్రగల్భాలు వలుతూ ఇప్పటికీ నాట్లేసే టైం వచ్చినా కానీ ఇంకా బోనస్ రాని పరిస్థితి. మరి అలా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పండించిన పంటకు ఇప్పటిదాకా బోనస్ ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి. అలాగే ఇవాళ నాట్ల సీజన్ స్టార్ట్ అయింది.
మరి ఇప్పటికీ కూడా సరియగు సేంద్రియ ఎరువులు అందుబాటులో లేవు. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం వరి కోతలు ఎప్పుడైతే మొదలైతాయో అప్పుడే వచ్చే నాట్ల కోసం ఎరువులను సిద్ధం చేసేది. ఏ ఒక్క రోజు కూడా 10 సంవత్సరాల పాలనలో లైన్లు కట్టిన దాఖలా లేవు. ఇవాళ ఎరువుల కోసం ఎదురు చూసే పరిస్థితి లేదు. ఎరువులు ఎప్పుడు వస్తాయో అని కాదు, ఎరువులు తీసుకొని చల్లుదామని డైరెక్ట్ నేరుగా రైతులు సొసైటీ వద్ద తీసుకొని వెళ్ళిపోతుండే. మరి ఇవాళ మళ్ళా చూస్తే 10 ఏళ్ళు వెనుకకు కాదు, మళ్ళా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రోజులు గుర్తుకొచ్చేటట్టు చేస్తుండే రేవంత్ రెడ్డి గారు. ఇవాళ గదే చెప్పుల లైను, మళ్ళా అదే కుస్తీల పోటీ రామారెడ్డిలో. నర్సీపట్నం సభలో కొట్టుకున్న కౌన్సిలర్లు. నర్సీపట్నంలో గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు శృతి మించారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన కౌన్సిలర్లు ఆవేశంతో తమను తామే మర్చిపోయి ఒకరిపై మరొకరు దాడికి దిగారు. అరుపులు కేకలతో సమావేశం దద్దరిల్లింది. కొట్టుకున్న కౌన్సిలర్లను విడిపించడానికి అధికారులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మరియు శ్రీ ఎస్ కుమార్ మరియు శ్రీ కొండేటి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. హరిహర వీరమల్లుకు పవన్ డబ్బింగ్ పై మేకర్స్ ఆసక్తికర పోస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.